ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్ బీట్స్. ప్యారిస్ 2024 ఒలింపిక్స్కు ఎంతమంది భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు అర్హత సాధించారు? ఆన్సర్ సి 7. నెక్స్ట్ క్వశ్చన్. మహిళా సింగిల్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఏకైక ఆటగారు ఎవరు? ఆన్సర్ బి పివి సింధు. నెక్స్ట్ క్వశ్చన్. పురుషుల సింగిల్స్లో ఆడే 2 భారతీయ ఆటగాళ్ల పేర్లు ఏమిటి? ఆన్సర్ ఏ హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్. నెక్స్ట్ క్వశ్చన్. రెండోసారి ఒలింపిక్స్కు అర్హత సాధించిన పురుషుల డబుల్ జంట ఎవరు? ఆన్సర్ బి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. నెక్స్ట్ క్వశ్చన్. మహిళల డబుల్స్లో ఆడే జంటలో ఒలింపిక్స్ అరంగేట్రం చేసే ఆటగాడు ఎవరు? ఆన్సర్ డి తనిషా క్రాస్టో. నెక్స్ట్ క్వశ్చన్. ప్యారిస్ ఒలింపిక్స్ చివరిగా క్వాలిఫైయింగ్ షూటింగ్ టోర్నీలో భారతదేశానికి ఒక ఒలింపిక్ బెర్త్ను దక్కించుకున్న మహిళా స్కీట్ షూటర్ ఎవరు? ఆన్సర్ సి మహేశ్వరి చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్. రాక్స్ అనే క్షిపణి ఎక్కడ నుండి ప్రయోగించారు? ఆన్సర్ బి అండమాన్ మరియు నికోబార్ దీవుల నుండి. నెక్స్ట్ క్వశ్చన్. రాక్ క్షిపణి గరిష్ట స్ట్రైక్ పరిధి ఎంత? ఆన్సర్ బి 250 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. రాక్ క్షిపణి ప్రత్యేకత ఏమిటి? ఆన్సర్ బి ఇది GPS నిరాకరించిన వాతావరణాలలో లక్ష్యాలను ఛేదించగలదు. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్లోటింగ్ సోలార్ టెక్నాలజీ కోసం భారతదేశంతో భాగస్వామ్యం కుదుర్చుకున్న నార్వేజియన్ కంపెనీ ఏది? ఆన్సర్ బి ఓషన్ సన్. నెక్స్ట్ క్వశ్చన్. రాక్ క్షిపణి గరిష్ట స్ట్రైక్ పరిధి ఎంత? ఆన్సర్ బి 250 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్లోటింగ్ సోలార్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఆన్సర్ బి ప్రత్యేక హైడ్రో ఎలాస్టిక్ పొరలపై అమర్చిన ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్ల ద్వారా నీటి ఉపరితలాలపై సౌరశక్తిని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత నౌకాదళం స్థానిక షిప్యార్డ్ నిర్మించిన 6వ మందగుండు సామాగ్రి బార్జ్కు ఏ పేరు పెట్టారు? ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎక్కడ నిర్మించబోతున్నారు? ఆన్సర్ బి దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ విమానాశ్రయానికి ఏ పేరు పెట్టారు? ఆన్సర్ బి ఆల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రాజెక్టుకు అంచనా వేసిన ఖర్చు ఎంత? ఆన్సర్ సి $30 బిలియన్. నెక్స్ట్ క్వశ్చన్. చెర్నోబిల్ విపత్తు ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి ఉక్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్. చెర్నోబిల్ విపత్తు ఎప్పుడు జరిగింది? ఆన్సర్ బి 1986. నెక్స్ట్ క్వశ్చన్. చెర్నోబిల్ విపత్తు ఫలితంగా ఎంతమంది రేడియేషన్కు గురి అయ్యారు? ఆన్సర్ డి 8.4 మిలియన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రిటికల్ మినరల్స్ రంగంలో నాలెడ్జ్ సపోర్ట్ అందించడానికి శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్తో ఏ మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ సి గనుల మంత్రిత్వ శాఖ.